చక్రి గారు లేరు అనే వార్తని చాలా నమ్మలేకుండా ఉంది. చక్రి గారిని ఇప్పుడే చూస్తున్నాను, ఇంకా ఆయన ఉన్నట్టే ఉంది. ఎందుకంటే 1 వీక్ బ్యాకే మేము సైతం ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు, మేమందరం కలిసి దానికి కృషి చేసాం. ఆయన అప్పుడు చెప్పారు, శ్రీలేఖ నేను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎర్రబస్సు మూవీ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి, మళ్ళీ నేను ఐల్ బి బ్యాక్ అంటే, నేను ఆల్ ది బెస్ట్ సార్, వెరీ గుడ్, మీరు రావాలి, మీరు అలా డల్గా ఉండకూడదు అని అంటే, డల్గా అంటే ఆయన ఎప్పుడు నేను డల్గా చూడలేదు, ఎప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉండేవారు. ఆయన ఉన్న పరిసరాలను హ్యాపీగా ఉంచేవారు, ఆయనతో ఎవరున్నా కానీ హ్యాపీగా ఉండేవారు. ఆయన అంత జోవియల్ పర్సన్. అలాంటి పర్సన్ ఈరోజు లేరు అంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక కంపోజర్గా మా మ్యూజిక్ కుటుంబం అంతా కూడా ఆయన్ని చాలా మిస్ అవుతున్నాం. చక్రి గారు ఈజ్ అ వండర్ఫుల్ కంపోజర్ అండ్ వండర్ఫుల్ సింగర్. ఆయన పాటల్లో నాకు ఎన్నో పాటలు ఇష్టం, చెప్పలేను అన్ని పాటలు ఇష్టం. ఎస్పెషల్లీ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాదే అనే పాట మరి ఈరోజు ఎప్పుడు పాడుకుంటే నాకు ఏడుపు వచ్చేది కానీ ఇప్పుడు పాడుకుంటే నాకు ఏడుపు వస్తుంది ఆ పాటని. ఎందుకంటే ఆయనకి వర్తించింది ఆ పాట. ఆయన ఎక్కడున్నా కానీ దేవుడు చల్లగా చూడాలి, ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.